back to a new video and welcome back to my channel. ఇవాళ నేను కొంచెం ఇంట్రెస్టింగ్ డే ఉంది. సో డే కాదు, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ వీక్ ఉంది. సో ఈ 3-4 డేస్ అలా వ్లాగ్ చేసి ఒకేసారి పోస్ట్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ ఒక ఇండియన్ రెస్టారెంట్ బోర్డర్లో ఓపెన్ అయింది అండ్ వాళ్ళు మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. దానికోసం వచ్చేసాం. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ దట్ ఐఎమ్ వేరింగ్ టుడే. నా చెప్పులు ఇంకా డ్రెస్ అండ్ ఇయర్ రింగ్స్ 3 H&M నుంచే, బాగా వచ్చేసి ప్రీమార్క్లో తీసుకున్నాం. సో నేను ఇందాక చెప్పా కదా ఒక రెస్టారెంట్కి వచ్చాము ప్రమోట్ చేసే, కానీ అది ఇదే జైపూర్ ప్యాలెస్ అని. ఇది యాక్చువల్లీ కొత్తగానే పెట్టారు బోర్దులో, అరౌండ్ 6 months అవుతుంది అనుకుంటా. సో ఈ రెస్టారెంట్తో కొలాబరేట్ చేయడానికి వచ్చాము. లోపలికి వెళ్ళాక ఏమేమి డిషెస్ ఉంటాయి, ఏమేమి చేస్తామని చూపిస్తాం. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చి జైపూర్ ప్యాలెస్. అండ్ ఫ్రాన్స్లో ఏంటంటే యూజువలీ ఇండియన్ ఆథెంటిక్ ఫుడ్ దొరకడం కష్టము, బికాజ్ వీళ్ళు ఫ్రెంచ్ పీపుల్కి కస్టమైజ్ చేసి అలా చేస్తారు. బట్ US, UK, ఐ థింక్ జర్మనీలో కూడా అలా కాదనుకుంటా. ఫ్రెంచ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దీస్ థింగ్స్. సో డెజర్ట్స్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ డెజర్ట్స్ ట్రై చేయడం. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుండే. సో గైస్, నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఇండియన్ గ్రాసరీ సూపర్ మార్కెట్తో కొలాబరేట్ అవుతున్నాం. అండ్ వాళ్ళకి కొన్ని ఐటమ్స్ పంపించారు, అది అన్బాక్సింగ్ మళ్ళీ చేస్తాం. బట్ నాకు దాంట్లో పానీపూరి కూడా ఉంది. సో నేను ఇవాళ లంచ్కి పానీపూరి తింటున్నా. మన ఆథెంటిక్ హైదరాబాదీ నాట్ బాంబే స్టైల్ పానీపూరి కాదు, కానీ బాగానే ఉంది. నాట్ బ్యాడ్, మేనేజబుల్. హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నా. కొంచెం నెసెసరీ ఐటమ్స్, గ్రాసరీస్ అవి కావాల్సి ఉంటే. సో కమ్ అలాంగ్. సో ఐటమ్స్ అయితే రిటర్న్ ఇచ్చేసా. ఐ హ్యావ్ అన్ ఎంటీ బ్యాగ్. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్, ఎసెన్షియల్స్ తీసుకోవడం. Bonjour. Merci. ఇక్కడ షాప్ లిఫ్టింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎవరు వచ్చినా వాళ్ళ బ్యాగ్స్ ముందే చూపించాలి. ఇదొకటి. మన సెక్షన్ కాదులే అది, మనం ఇలా వెళ్ళిపోదాం. ఎస్, ఇది మన సెక్షన్. లాస్ట్ ఒక ఐటమ్ సాసేజెస్ తీసుకోవాలి నేను డిన్నర్కి. ఎస్, ఇది కాదు, పోక్. ఇదే 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 కరెక్ట్. ఓకే, ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళాలి, అప్పుడు కలుద్దాం. సో ఇది నా డిన్నర్ ఇవాళ. నాకు సాసేజెస్ అంటే చాలా ఇష్టం, కానీ చాలా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి వన్స్ ఇన్ అ వైల్ తింటా, ఇట్లా డిన్నర్కి, ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్కి అలాగా. సో రైట్ నౌ ఇట్స్ అరౌండ్ 10:30 PM అవుతుంది. 15 minutes దూరంలో మా ఏదో రెస్టారెంట్లో నా హస్బెండ్ వాళ్ళది ఆఫీస్ పార్టీ ఏమో జరుగుతుంది. సో నేను కూడా ఖాళీగానే ఉన్నా ఎలాగో ఇంట్లో. అండ్ ఇవాళ వాకింగ్కి కూడా వెళ్ళలేదు. సో డిన్నర్ చేసి ఒక చిన్న వాక్కి వెళ్దామని డిసైడ్ అయ్యా. ప్రాబ్లీ అక్కడికే వెళ్తాం, ఇద్దరం కలిసి వస్తాం మళ్ళీ. అండ్ వీలైతే ప్రాబబ్లీ మెక్డీకి కూడా వెళ్తాం అనుకుంటా, నాట్ షూర్. సో చూద్దాం ఏమవుతుందో. ఎవరు లేరు రోడ్డు పైన, బట్ చాలా సేఫ్ ఇక్కడ. ఏం భయం అని కూడా ఏం అనిపించదు. 10:30, 10:40 అవుతుంది కాబట్టి టైం. అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 9 minute వాక్ ఉంది. సో ఇందాక చెప్పా కదా మెక్డీకి వెళ్తామని. సో మెక్డీకి కూడా వచ్చేసాము. అండ్ మై హస్బెండ్ ఇస్ ప్లేసింగ్ మై ఆర్డర్ హియర్. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు వై నాట్ షోయింగ్ యువర్ హస్బెండ్ అని. ఇట్స్ జస్ట్ బికాస్ హీ ఈస్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఆన్ కెమెరా. And I respect that. So అందుకే I don't bring him on camera. But maybe someday
చూద్దాం కంఫర్టబుల్ అవుతాడో లేదో. సో ఇక్కడ మెక్డీ తీసేసుకొని టేక్అవే తీసుకొని నేను ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే బర్గర్ లేపేసా. షార్ట్ తీసుకోని కూడా తీసుకోలేదు. ఇక్కడ వెనిలా మిల్క్ షేక్ తీసుకున్నా, అది తాగేసి ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోయాము.